హలో అందరూ! జబర్దస్త్ ఉన్నారా? వెల్కమ్ టు సరదాగా గోవాలో వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మా ఇంటి దగ్గర పెట్టిన గణేషుని చూడటానికి వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. సో, ఇన్ని రోజులు వెళ్దామని అనుకున్నాము. కాకపోతే నాకు ఒంట్లో బాగోకపోవటం వల్ల మేము ఎక్కడికి బయటికెళ్ళలేకపోయాము. కానీ మీకోసం నేను ఈరోజు గణేషుని దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఎట్లా చేశారు? మా ఇంటి దగ్గర ఎట్లా డెకరేట్ చేశారు? ఇవన్నీ మీకోసం నేను వీడియో తీశానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? స్టే ట్యూన్ టు సరదాగా గోవాలో ఇదిగోండి. ఇదే మా ఇంటి దగ్గర పెట్టిన గణేష్. మీరొకటి గమనించారా? సో, యూజువల్‌గా గణేష్ అంటే ఒక గణేషుని విగ్రహం మాత్రమే చూస్తాం కదా! సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బొమ్మలున్నాయి. సో, ఇది ఒకటి నాకు చాలా కొత్తగా అనిపిచ్చింది. ఎందుకంటే, మన వైపు ఇప్పటి వరకు నేను చూసిన చాలా వరకు ఒక గణేషుని బొమ్మ మాత్రమే ఉంటుంది. మిగతావి ఏ బొమ్మలు నేనెప్పుడు చూడలేదు. సో, ఇక్కడేంటంటే ఒక పెద్ద నాటకంలాగా జరిపారు. సో, అన్ని విగ్రహాలు తెచ్చి పెట్టడం చాలా కొత్తగా అనిపిచ్చిందండి. చాలా అంటే చాలా బావుంది కూడా. సో, ఇక్కడ చూస్తే పూజ జరుగుతుందండి. సో, ఆ పూజ జరుగుతున్నంత టైం వాళ్ళందరూ నించొనే ఉన్నారు. సో, ఇక్కడైతే సిట్టింగ్ మనం చూస్తే చైర్స్ ఏసారండి. చాలా చైర్స్ ఏసారు. ఒక 500 చైర్స్ వరకు పెట్టారు. కానీ ఈ పూజ టైంకి మాత్రం అందరూ లేసి నించొని అక్కడ పూజ చేస్తున్నారు. నేనిక్కడ కొత్తగా గమనించిందేంటి అంటే, ఎక్కడైనా పూజ జరుగుతున్నప్పుడు మన వాళ్ళు కొత్త కొత్త పాటలు పెట్టడం, లేకపోతే ఆ దేవునికి సంబంధించింది ఏదో ఒకటి పెడుతుంటారు కదండీ! కానీ ఇక్కడ మాత్రం పొద్దున్నుంచి రాత్రి వరకు ఒక భజనలు మాత్రమే చేస్తారు. ఇంకా ఎలాంటి మూవీ సాంగ్స్ కానీ, లేకపోతే శ్లోకాలు కానీ ఇలాంటివేమీ ఇక్కడ ప్లే చేయరండి. సో, ఇది నాకు కొత్తగా అనిపిచ్చింది. అండ్ ఇంకోటేంటంటే, ఇక్కడ గణేషుని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఒక క్యూని పాటిస్తున్నారండి. సో, ఇక్కడ చూస్తున్నారా? మొత్తం ఒక లైన్‌లో నించున్నారు. వాళ్ళకిష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో. నాకు ఈ డెకరేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫుల్ మొత్తం లైటింగ్స్‌తోనే చేశారు. ఈ ప్లేస్ ఎక్కడ అంటే, మేముంటున్న ప్లేస్‌లో సెంటర్‌లో ఒక గార్డెన్ ఉంటుంది. సో, ఆ గార్డెన్‌లో ఇది అనేది జరుపుతున్నారు. సో, ఈ గార్డెన్‌లో ఏం చేస్తారు అంటే, ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఈ గార్డెన్‌ని యూజ్ చేసుకుంటారు. సో, కంప్లీట్‌గా డెకరేట్ చేసి, ఇట్లా చైర్స్ వేసి అందరినీ పిలవటం, లేకపోతే మంచి షోస్ అనేది లేదా డ్రామాలనేది జరుపుతారండి. సో, అదొకటి నాకు కొత్తగా అనిపిచ్చిందిక్కడ. సో, ఇవన్నీ ఇక్కడున్న ప్రతి వాళ్ళ చందాల మీదే నడుస్తాయండి. సో, పర్టిక్యులర్‌గా ఒక మనిషే ఇవ్వటం, లేకపోతే కొంతమందే ఎక్కువ ఇవ్వటం అట్లా అనేది అస్సలు జరగదు. అందరూ సమానంగా ఇచ్చుకొని చేసుకుంటారు. సో, ఇక్కడ చూడండి ఈ రూఫ్ ఎట్లా చేశారో, ఫ్యాన్స్ ఇవన్నీ పెట్టి చాలా బాగా చేశారు. యాక్చువల్‌గా మనం బయట నుంచి చూస్తే ఇదేదో ఒక పెళ్లి జరుగుతుంది. ఒక వెడ్డింగ్ హాల్ లాగా అనిపిస్తుంది. చాలా బావుంది డెకరేషన్స్ అనేవి. సో, ఇక్కడ చూస్తున్నారా లైన్ మీకు కనిపిస్తుంది కదండీ! సో, ఇక్కడ లైన్‌లో ప్రతి వాళ్ళు నించోవాల్సిందే. సో, నిల్చొని లేని వాళ్ళకి చైర్స్ ఏసారు. సో, ఇక్కడ చూడండి చైర్స్ ఉన్నాయి. సో, నిల్చోలేని వాళ్ళు లేకపోతే పూజ అయిపోయిన వాళ్ళు ఇక్కడికొచ్చి కూర్చుంటున్నారు. మిగతా వాళ్ళందరూ లైన్‌లో నించున్నారు. ఇది ఎంట్రన్స్ అండి. సో, ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ లైన్‌లో అనేది నించుంటాము. సో, ఇక్కడ చూడండి పూజ ఇప్పుడే అయిపోయింది. సో, అందరూ హారతి తీసుకుంటున్నారు. లైన్‌లో నించొని ఇంకా దేవుడికి పూజ చేసుకొని, వాళ్ళు వాళ్ళ ప్రేయర్స్ అక్కడి నుంచి మూవ్ అవుతారు. సో, చూడండి ఇప్పుడే పూజ అయిపోయింది. సో, మీరు అబ్జర్వ్ చేస్తే హారతి తీసుకుంటున్నారు. అంతే అక్కడి నుంచి ఇంకా ఇటు వెళ్ళిపోతారు. సో, ఇక్కడ మీరు చూసారా క్రాకర్స్ కాలుస్తున్నారు. సో, ఇప్పుడే పూజ అయిపోయింది కదండీ! సో, ఫుల్ క్రాకర్స్ కాలుస్తున్నారు. చాలా అంటే చాలా బాగా కాల్చారు. చూడండి. నాకు ఇంకొకటి కొత్తగా అనిపిచ్చింది ఏంటి అంటే, ఈ టైంకి అంటే పూజ ఈ టైంలో ఉంటుంది అని వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా! సో, ఆ టైం కల్లా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు రెడీ అయిపోయి ఇక్కడికొచ్చేసారు. సో, అంటే ఒక పూజ అవ్వటం మాత్రమే కాదండి. సో, అయిపోయినాక వెళ్ళిపోవటం అనేది కాదు. అయిపోయినాక వీళ్ళకి డ్రామాస్ జరుగుతాయి.
సో, ఆ డ్రామా కోసం వీళ్ళందరూ కూర్చుంటారండి. సో, పూజ అవ్వగానే వాళ్ళు వెళ్ళిపోవటం అనేది కాదు. సో, అటువైపు జరిగే డ్రామాకు కూడా కూర్చొని మొత్తం అయిపోయినాకే ఇక్కడి నుంచి వెళ్తున్నారు. యాక్చువల్‌గా ఇది లాస్ట్ డే అండి. సో, నాకు ఈ లాస్ట్ డే రావటం కుదిరింది. సో, ఇప్పుడు మీరు చూస్తే పూజ కంప్లీట్ అంతా అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు ప్రసాదం ఇస్తున్నారు. సో, చూడండి ఎట్లా లైన్‌లో ఉన్నారో. సో, ఇది ఇక్కడ వెనక భాగం ఉంది కదండీ! ఇదొక స్టేజ్. ఇక్కడే నేనిందాక చెప్పాను కదా! డ్రామాస్ జరుగుతాయనేసి. సో, వీళ్ళు ఏదైతే పూజ ఉంటదో అది అయిపోయిన దాని తర్వాత ఇటువైపు చైర్స్ ఏసున్నాయి కదా! సో, అక్కడికొచ్చి కూర్చుంటారు. ఇక్కడ నేనిందాక చెప్పినట్టుగా వాళ్ళు డ్రామాస్ అనేవి జరుపుకుంటారు. సో, అది అయిపోయిన దాని తర్వాతే ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళిపోతారు. చూడండి ఆల్రెడీ పిల్లలందరూ కూర్చోవటం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అటువైపు వెళ్లి ప్రసాదం తీసుకొని, ఇటువైపొచ్చి కూర్చొని ఈ డ్రామా సెక్షన్ అంతా చూస్తారు. చూసారా? చాలా అంటే చాలా క్రౌడెడ్‌గా ఉందండి ఈ ప్లేస్. అసలు మాకు ఆహ్, స్ ఫస్ట్‌లో అయితే లోపలికి రానీకి అస్సలు కుదరలేదు. చాలా రష్‌గా ఉంది. సో, మేము చాలా సేపు వరకు బయటే నించున్నాము. సో, బయట నించొని ఒక అరగంట వరకు వెయిట్ చేశాము. సో, అదయిపోయిన దాని తర్వాతే ఇంకా మాకు లోపల రానీకి కుదిరింది. సో, ఇక్కడ చూడండి అక్కడ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ ఇటువైపు నుంచి వచ్చేస్తున్నారు. సో, ఇటువైపు వచ్చేసి మాక్సిమం డ్రామాకి కూర్చుంటారు. కూర్చోలేని వాళ్ళు ఇంకా ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. చాలా అంటే చాలా ఆర్గనైజ్డ్‌గా జరుగుతదండి. వీళ్ళకెవరు గైడ్ చేయరు, లేకపోతే డైరెక్ట్ చేయరు. వీళ్ళకి తెలిసిపోతుంది. ఇట్లా రావాలి, అటు నించోవాలి, ఇక్కడెళ్ళిపోవాలి అన్నట్టు. నాకు ఇది మాత్రం బాగా నచ్చుతది గోవాలో. మనం ఎవ్వరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉండదండి. సో, ఎవ్వరైనా కొత్త వాళ్ళొస్తే ఇవన్నీ జరగటం వాళ్ళు గమనిస్తారు కదా! సో, ఇంక వాళ్ళు ఆటోమేటిక్‌గా ఫాలో అయిపోతారు. వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరిలా చేయాలి, అలా చేయాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి అనేదేముండదు. అందరూ సిస్టమాటిక్‌గా ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ ప్రసాదాలిస్తున్నారు. చాలా ఐటెమ్సే ఇచ్చారండి. సో, నాకవేంటో అనేది నాకు షూట్ చేయనీకి కుదరలేదు. సో, ఇక్కడ నుంచి ప్రసాదం తీసుకొని వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండిగా బయటకు వెళ్ళిపోవటం కానీ, లేకపోతే ఆ డ్రామా ఎక్కడైతే జరుగుతుందో అటువైపు ఎళ్లి కూర్చోవటం గానీ జరుగుతుంది. సో, ఇది అండి గోవాలో జరిగే వినాయక చవితి సెలబ్రేషన్స్. ఎలా ఉందో మరి నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీ ప్లేసెస్‌లో కూడా ఇలానే జరుగుతాయి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సరదాగా గోవాలో వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా!